హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మీ శ్రీనివాస్. ఈరోజు మాస్టర్తోనే కొన్ని పాయింట్స్ డిస్కషన్, నాకు ఎన్ని రోజుల నుంచి డౌట్ ఉన్న పాయింట్స్, అది అందరికి ఉపయోగపడే పాయింట్స్ డిస్కషన్ చేద్దాం. మాస్టర్, ఇప్పుడు మన లేడీస్ షోల్డర్లో ఇప్పుడు మీరు ఫ్రంట్ టు బ్యాక్ ఎలా డివైడ్గా షోల్డర్ మైనస్ చేస్తారు మాస్టర్? మేమైతే బ్యాక్ పార్ట్ కట్ చేసి సేమ్ ఫ్రంట్ పార్ట్ని అలా కట్ చేస్తుంటాం షోల్డర్. మీరు ఒకవేళ ఎప్పుడు డివైడ్గా చేస్తారు? అంటే మీరు కట్ చేసిన ప్యాటర్న్ నాకు ఇచ్చినప్పుడు చూస్తా నేను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో మనకి షోల్డర్ 15 వచ్చింది అనుకో, ఫ్రంట్ పార్ట్ లో 14 వస్తుంది. అంటే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ తక్కువ ఉంటది. అంటే మనం అంటే బ్యాక్ పార్ట్ ని 15 లెట్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ని 14 కింద లెట్ చేసుకోవాలి. అంటే ఉండటమే అలా ఉంటదా మాస్టర్? అంటే మన క్యాజువల్ ఉండే షోల్డర్ లేడీస్ కి అలా ఉంటది, జెంట్స్ లాగా స్ట్రైట్ గా ఉండదు. అంటే మీరు షోల్డర్ మైనస్ చేసినా ఇట్లా ఈ క్యాల్కులేషన్ తో చేస్తారు మాస్టర్. ఇప్పుడు డీప్ నెక్ బ్లౌజ్ మీరు ఎప్పుడైనా కట్ చేసిన ప్యాటర్న్ నాకు ఇచ్చినప్పుడు నేను అప్పుడప్పుడు చూసుకుంటాం. మరి నాకు ఫ్రంట్ పార్ట్ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. అంటే మనకి ఇప్పుడు ఈ షోల్డర్ మైనస్ ఎప్పుడు చేయాలి అంటే, ఒకవేళ బ్యాక్ పార్ట్ 9 అంటే 11 10.5 వరకు డీప్ వచ్చింది అనుకో, 9 నుంచి 10 లోపు 10 లోపు ఫ్రంట్ పార్ట్ వచ్చింది 6 ఇంచ్ 7 ఇంచెస్ వరకు, 7.5 వరకు. అప్పుడు మనం ఇది అవసరం లేదు. అంటే ఏంటంటే బ్యాక్ పార్ట్ లో మాక్సిమం 10 చెప్పండి అండి. 9.5 10 డీప్ వచ్చినప్పుడు, ఫ్రంట్ పార్ట్ 6.5 7 డీప్ వచ్చినప్పుడు ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ సేమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ నేమో 15 కింద, అంటే బ్యాక్ పార్ట్ షోల్డర్ కన్నా ఫ్రంట్ పార్ట్ షోల్డర్ ఒక తక్కువ లెక్క చేసుకుంటారు మీ లెక్కలో, టైలరింగ్ లెక్కలో. దానికి మనం క్యాల్కులేషన్ చేసి నెక్ బ్రాడ్ రెడీ షోల్డర్ పెట్టుకొని అప్ డౌన్ పెడతాం. ఇప్పుడు ఒకవేళ 11 ఇంచెస్ బ్యాక్ డీప్ వచ్చింది అనుకో, అప్పుడు మనకి షోల్డర్ మైనస్ చేసుకోవాలి. బ్యాక్ ఫ్రంట్ రెండు విడివిడిగా. అంటే మన బ్యాక్ ప్యాంట్ సేమ్ రావు, ఎందుకంటే బ్యాక్ పార్ట్ కిందికి పోయినప్పుడు ఇది తగ్గిద్ది. ఫ్రంట్ పార్ట్ మాత్రం డీప్ వస్తుంది 7 ఇంచెస్. అలాంటప్పుడు మనం ఏంటి షోల్డర్ మైనస్ చేసుకోవాలి. అంటే పార్ట్ కి ఫ్రంట్, బ్యాక్ కి బ్యాక్ తీసుకోవాలి. మిగతా టైంలో అవసరం లేదు. అంతకన్నా తక్కువ వచ్చినప్పుడు కూడా చేసుకోవాలి కదా మాస్టర్? ఒకవేళ 8 ఇంచెస్ డీప్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా మనం ఫ్రంట్ ని మేనేజ్ చేసుకోవాలి. సేమ్ రాదు, ఒక్క 10 లోనే ఎక్కువ వస్తుంది. 9.5 10 ఉన్నప్పుడే సేమ్ వస్తుంది. అంటే మాస్టర్ మీరు క్యాజువల్ గా ఫ్రంట్ బ్యాక్ ఎప్పుడు సమానంగా ఉండదు. అంటే బ్యాక్ డీప్ 10, 9.5 10 ఉన్నప్పుడు, ఫ్రంట్ డీప్ 6.5 7 ఉన్నప్పుడు మాత్రమే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్ గా తీసుకుని సెట్ అవుతుంది ఏ షోల్డర్ అయినా. అదే ఒకవేళ అంతకన్నా ఎక్కువైనా తక్కువైనా ఫ్రంట్ టు ఫ్రంట్ తీసుకోవాలి, బ్యాక్ బ్యాక్ తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ 11 ఇంచెస్ డీప్ వస్తుంది, కానీ షోల్డర్ మనం లెక్క ప్రకారం తీసుకుంటే అప్పుడు షోల్డర్ జారిపోని ఛాన్స్ ఉంటది, ఉండదు, షోల్డర్ ఆగదు. ఒకవేళ తక్కువ తీసుకుంటే మొత్తం షోల్డర్, కానీ ఫ్రంట్ పార్ట్ లో ఇప్పుడు 6.5 డీప్ వచ్చింది, మరి సరిపోదు. అంటే చూసారు కదా. అంటే ఏంటి, మీరు బ్యాక్ ఫ్రంట్ డీప్ 10 ఉన్నప్పుడు మాత్రమే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్ పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్ 10 డీప్ ఉండి ఫ్రంట్ పార్ట్ 6.5 7 ఉన్నప్పుడు మాత్రమే ఈక్వల్. మిగతా టైంలో బ్యాక్ చేసుకోవాలి, ఫ్రంట్ టు ఫ్రంట్.